దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు. 13వ తేదీ నవంబర్ మాసం కూడా సగం అయిపోతుంది కదా. ఈరోజు అద్భుతమైన వాక్యం మనం నేర్చుకోబోతున్నాం. నీవు అడుగుపెట్టు ప్రతి చోటు మీకు ఇచ్చేదను. ఇంకా చెప్పాలంటే, మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీది అగును. ఏమంట? మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీది అగును. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 24వ వచనం. మోషే ఇశ్రాయేలీయులతో చెప్తున్నాడు, ఇంకా యెహోషువతో చెప్తున్నాడు. ఓకే, నిజంగా అలా ఉంటుందా? పూర్తి వచనం ఎలా ఉంది? మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీది అగును. అరణ్యము మొదలుకుని లెబానోను వరకు, యూఫ్రటీసు నది మొదలుకుని పడమటి సముద్రం వరకు నీ సరిహద్దు వ్యాపించు. రైట్. అయితే ఇంగ్లీష్ లో ఏముంది? న్యూ ఇంటర్నేషనల్ వర్షన్, Deuteronomy chapter 11 verses 24. Every place where you set your foot will be yours. నీవు ఎక్కడైతే నీ పాదం పెడతావో అది నీది అగును. Your territory will extend from the desert to Lebanon, ఎడారి నుంచి లెబనోను వరకు, and from the Euphrates river to Mediterranean Sea. అంటే యూఫ్రటీస్ నది నుంచి ఆ మధ్యధరా సముద్రం వరకు. అంటే దేవుడు ఒక సర్టెన్ ఏరియా ఇచ్చాడు, కానీ అడుగుపెట్టి ప్రతి స్థలము నాది అంటే ఎలా కుదురుతుంది? కానీ ఈ వాక్యము ఎలా నేర్చుకోవచ్చు? మనందరికీ తెలుసు కదా. సేమ్ వాక్యము ఎవరితో చెప్తున్నాడు? యెహోషువతో దేవుడు చెబుతూ, నా సేవకుడైన మోషే మృతి నిందని కనుక నువ్వులే, ఇంకా ప్రయాణం ఉంది, ఇంకా స్వతంత్రించుకోవాల్సినవి చాలా ఉన్నాయి అని చెబుతూ, నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలం మీకు ఇచ్చున్నాను. అంటే మోషేతో దేవుడు చెప్పాడు, ఇప్పుడు దేవుడు యెహోషువతో చెప్తున్నాడు. ఎలాగా? అరణ్యము ఈ లెబానోను మొదలుకుని మహానది అయిన యూఫ్రటీసు నది వరకు, హిత్తీయుల దేశమంతయు పడమట మహాసముద్రము వరకు మీకు సరిహద్దు. అక్కడ చెప్పిన మాటలు ఇక్కడ యెహోషువతో చెప్తున్నాడు. కనుక ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, నిజంగా అలాగా కాదే. యాకోబుకి ఏం చెప్తున్నాడు దేవుడు? యాకోబు లాబానుతో అంటూ, ఆదికాండము 30:30, నేను రాకమునుపు నీకుండినది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందెను. నేను పాదము పెట్టిన చోటెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించు. ఇలా కదా దేవుడు మనల్ని ఉండమంటున్నాడు. అంటే ఎక్కడ శపించబడిందో అక్కడ నీవు పాదం పెడితే ఆశీర్వాదంగా మారాలి. నాకు ఉంది ఈ సాక్ష్యము. నిజంగా ఆ ఆశీర్వాదం పొందుకున్నాక ఏ రోజన్నా ఎవరి నిమిత్తము, ఎవరిని బట్టి, ఎవరి ద్వారా నీవు ఆశీర్వదించబడ్డావో ఒక్కసారి దేవుణ్ణి అడిగి చూడు. దేవుని సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరిని దేవుడు దీవిస్తాడు. అయితే నీవు వెలుచున్న ఆ మందిరంలో దేవుని దీవెన ఉందా? ఆ మందిరంలో దేవుని సమాధానం ఉందా? ఆ మందిరంలో చాలాసార్లు నేను విన్నాను, ఎక్కడైనా దేవుడే కదండి, ఎక్కడున్నా దేవుడే కదండి, ఏదైతే దేవుడు అంటే, నిజంగా దేవుడు నిన్ను ఎక్కడ వెళ్ళమన్నాడు? ఎక్కడ ఉండమన్నాడు? ఎవరి ద్వారా నీకు ఆశీర్వాదం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు? ఎందుకు అని అంటే, ఉదాహరణకి మనం కోయిట్లో ఉన్నాం. ఓకే, ఫైన్. మాంసం వండుకుంటున్నాం, చేపలు వండుకుంటున్నాం, చికెన్ తింటున్నాం. నిజంగా మనము ఫ్రిడ్జ్లో పెట్టిందే వండుకుంటున్నాం, కానీ అది ఎప్పుడో చచ్చిపోయింది కదా. అంటే మన ఆరోగ్య స్థితిగతులను బట్టి నిజంగా మనము తినవలసిన ఆహారం తింటున్నామా? అంతెందుకు వెజిటబుల్స్ కొనుక్కుంటున్నాము, కానీ ఇండియా నుంచి వచ్చినాయి కదా, ఎప్పుడో కదా. అవి తాజావా? కాదే, అవి ఐస్లో పెట్టబడినవే కదా. అంటే మన జీవితంలో ఎన్నో అనుకుంటున్నాం మనము, కానీ అనుకోవడానికి ఎన్నన్నా అనుకోవచ్చు, కానీ అన్నీ మనకు తెలిసినవా? అన్నీ మనకు జరుగుతున్నాయా? అన్నీ మన జీవితంలో అలా ఉన్నాయా? లేవే. కొన్నే మనకు తెలుసు కదా, కొన్నే ఆశపడుతున్నాం కదా, అందులో కొన్నే నేర్చుకోగలుగుతున్నాం కదా, కొన్ని పరిస్థితులు గుండా వెళ్తున్నాం కదా. మరి అటువంటిప్పుడు ఈరోజు వాక్యము, అడుగుపెట్టు ప్రతి స్థలము నీది అగు. దేవుడు ఎంచుకున్నవాడు అనగా, దేవుడు పేరు పెట్టి పిలుచుకున్నవాడు అనగా, ఎవరికి దేవుడు తోడై ఉంటాడు, ఎవరి యందు దేవుడు లక్ష్య పెడతాడు. యాకోబు చెప్పాడు కదా. అదే మాట అంటే, ఏ దేశము అయితే అక్రమము చేత, ఏ భూమి అయితే నోరు తెరిచి హేబేలు రక్తము తాగి నాకు తీర్పు తీర్చవు, సొదొమ గొమొర్రా మొరపెట్టినగా అన్యాయం జరుగుతుందని కాల్చివేశాడు కదా. భూమి మొరపెట్టింది కదా. ఆ పాదము పెట్టిన ప్రతి చోట నీటితో శుద్ధి చేసి, ఆ నీటి పైన నోవాహు ఓడని తేల చేసిన దేవుడు. భూమి దేవునిది అని చెప్తుంది కదా. ఆ భూమి ఈ విధంగా నశించిపోతుంటుంటే మనము ఏమంటున్నామంటే, మీ దేవుడు మా దగ్గర నుంచి లేదు, నీకు ఇవ్వడానికే దేవుడు ఇష్టపడుతున్నాడు, దేవుడు లాక్కోవడానికి ఎంత మాత్రమూ ఇష్టపడ్డాడు. అంతెందుకు అబ్రహాంని బలి ఇవ్వమన్నాడు,
లాక్కోవడానికి కాదు. యోబుకి సమస్తము తీసివేశాడు, లాక్కోవడానికి కాదు. ఈ రోజున నీవు అడుగుపెట్టే ప్రతి స్థలము అంటే ఆ స్థలం మొర్ర పెడుతుంది, ఆ కూలి మొర్ర పెడుతుంది. దేవా, సత్యస్వరూపి, వీళ్ళు అక్రమము చేస్తున్నారయ్యా, అయ్యా, మేము వీళ్ళ వలన మేము నిందించబడుతున్నాం. సృష్టి యావత్తు మొర్ర పెడుతుంది. ఇక్కడ మనము ఆ యొక్క యోసేపు జీవితం చూసినప్పుడు ఆదికాండము 39వ అధ్యాయము, ఎప్పుడైతే అన్నదమ్ములు యోసేపును అమ్మివేసి ఉన్నారో, అతడు ఐగుప్తులోని పొతీఫర్ ఇంటిలోనికి వచ్చాడో, ఇంటిలో ఆశీర్వాదం, ఆ ఇంటిలో సమస్తము దీవించబడింది. తిరిగి తీసుకెళ్లి చెరసాలలో వేశారు. చెరసాలలో మనం చూసినప్పుడు ఈ 39వ అధ్యాయము ఆ చివరి వచనం ఏముందంటే, యెహోవా యోసేపుకు తోడై ఉండెను కనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేనిని గూర్చి విచారణ చేయక అతడు చేయనది యావత్తు యెహోవా సార్. అంటే యోసేపును బట్టి చెరసాలలో ఎక్కువ అవలా, చెరసాలలోకి వచ్చిన ప్రతి ఒక్కరికి దేవుడు మార్పును అనుగ్రహించాడు. వారి హృదయాలు మారినాయి. ఈ రోజున ఒక్క వాక్యము మనం చూసినప్పుడు ఆ యొక్క ఆదికాండం 41వ అధ్యాయం 14వ వచనంలో, ఫరో యోసేపును పిలువనంపించాడు. ఎప్పుడైతే ఆ చెరసాల నుండి ఫరో రప్పించాడు, దేవుడు ఫరోకి దర్శనమిచ్చాడు. నీకోసం దర్శనం ఇవ్వడా? ఆ యొక్క యాకోబును బట్టి దేవుడు లాబానుకి దర్శనమిచ్చాడు. ఆ యొక్క దానియేలును బట్టి రాజుకి దర్శనమిచ్చాడు. ఆ యొక్క అబ్రహాము భార్య సారాను బట్టి అబీమెలెకుకి, ఫరోకి దర్శనమిచ్చాడు. ఈ కాలంలో కూడా దేవుడు నిన్ను బట్టి దర్శనమిస్తాడు. ఖచ్చితంగా ఇవన్నీ నా జీవితంలో జరిగి నేను రుచి చూచి మీకు నేర్పిస్తున్న వాక్యాలు. కారణం ఏంటంటే, దేవుడు నువ్వు అడుగుపెట్టే ప్రతి స్థలము ఆయన అన్యాయస్తుడు కాదు. ఇక్కడ ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయం 4వ వచనం, శేయీరులో కాపురమున్న ఏశావు సంతానమైన మీ సహోదరులను పొలిమేరను మీరు దాటుచున్నారు కాబట్టి వారు మీకు భయపడతారు. మీరు మిక్కిలి జాగ్రత్తగా ఉండండి, వారితో కలహపడవద్దు. ఎలయనగా ఏశావుకు, అనగా యాకోబు అన్న ఏశావుకు స్వాస్యముగా శేయీరు మన్యము నేను ఇచ్చి ఉన్నాను. వారి భూమిలోనిది ఒక్క అడుగైనా నేను మీకు ఇవ్వను. అదే విధముగా ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 9వ వచనం, మోయాబు అరణ్య మార్గమున ప్రయాణం చేయుచుండగా మోయాబీయులను బాధింపవద్దు, యుద్ధము చేయవద్దు, లోతు సంతానమునకు నేను ఇచ్చి ఉన్నాను. అదే విధంగా ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 17వ వచనం, నీవు మోయాబుకు సరిహద్దుగా ఉన్న 6 దేశము, అమ్మోనీయుల మార్గం, బెన్నమ్మి, మోయాబు, అమ్మోని. కాబట్టి ఈ ఇద్దరు లోతు సంతానం, నేను వారికి స్వాస్యంగా ఇచ్చాను. నువ్వు వారిని ఎంత మాత్రమో కూడా బాధ పెట్టవద్దు, నేను నీకు ఇవ్వను. అంటే దేవుడు ఎవరికి ఏది ఇవ్వాలో ఆయనకు తెలుసు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. నేను తెరువగా మూయగలిగేవాడెవడు, నేను ఇవ్వగా ఆపగలిగాడు, నా చేతిలో నుండి తీయగల. అంటే దేవుని సార్వభౌమత్వము నువ్వు ఎరిగినప్పుడు, ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయం 24వ వచనం, మీరు లేచి సాగి అర్నోను ఏరు దాటుడి, ఇదిగో అమోరీయుడైన హెష్బోను రాజును సీహోను, అతనిని నేను మీకు అప్పగింపుస్తున్నాను. కనుక నీ వలన భయము, నీ వలన వెరుపు ఆకాశము కింద సమస్త దేశముల వారికి పుట్టింప మొదలు పెట్టుచున్నాను. నిన్ను గూర్చి సమాచారం విని మనోవేదన పొందుతారు. అయితే మోషే వారి యొద్దకి ఏం చేశాడు? దూతల్ని పంపించాడు. ఎప్పుడైతే దూతల్ని పంపించినప్పటికీ అక్కడ ఏం జరిగింది మనం చూసినప్పుడు, అతను అంగీకరించలేదు. ఎప్పుడైతే అంగీకరించలేదో వారి యుద్ధానికి వచ్చారు. కనుక మొత్తము అతని సమస్తము హతము చేసి సొమ్ముగా. అంటే ఎన్నోసార్లు మన జీవితంలో అడుగు పెట్టిన ప్రతిదీ మనది అనుకుంటున్నాము. చిన్న సందు కోసం పెద్ద గొడవలైపోయి కుటుంబాల కలహాలకు దారితీస్తున్న ఈ రోజుల్లో పాత కాలము పద్ధతుల్లో ఉండి ఎంత కాలము దేవునికి అవిధేయతలుగా ఉంటాము. ఏ రోజునైతే ఈ భూమి దేవునిది అని, దాని ఫలము దేవునిది అని, విత్తువాని ఉపమానంలో విత్తనము చిన్నదే ఆవగించను పోలుస్తూ, అది ఆవగించే, కానీ అది గొప్ప వృక్షముగా ఎదిగి ఆ యొక్క వృక్షము పైన ఆకాశ పక్షులకి, అదేవిధంగా విత్తనము నీ చేతిలో ఇమిడిపోతుంది. కానీ అది విత్తినప్పుడు, ఉదాహరణకి ఒక పుచ్చకాయ విత్తనము ఎంత పెద్ద పండునిస్తుంది, అందులో ఎన్నో విత్తనాలు ఉంటాయి.
ఆ విత్తనాలు అన్ని మళ్ళా ఒక్కొక్క విత్తనం విత్తితే భూమి నిండిపోతుంది. ఈ రోజున తిరిగి అవి ఎంతగా ఆ విధముగా నీవు ఫలించాలని, ఈ భూమిని ఆ ఫలములతో నింపాలి అని, నీవు చేసే చిన్నదానికి దేవుడు గొప్ప బహుమానం ఇస్తాడని, తరతరములకు అవి ఫలాలు ఇచ్చేవాళ్ళుగా ఉంటారని, భూమిని మంచి శ్రేష్టమైన ఫలములతో ఆ విత్తనము నింపుతుందని, ఈ రోజున నీవు తీసుకునే చిన్న నిర్ణయము దేవుని రాజ్యము నిమిత్తము మోసపోకుడి, ఏది విత్తునో మనిషి అదే పంట కోసుకును, దేవుడు విక్రింపబడి కనుక నీవు దేనిని విత్తుతున్నావో అనేది జాగ్రత్త సుమా. నీవు ఎలా ఉండాలనుకుంటున్నావో దానినే విత్తుతావు. కనుక రేపటి నీ భవిష్యత్తు ఈ రోజు నువ్వు తీసుకుంటున్న నిర్ణయమును బట్టి, దేన్ని బట్టి విత్తుతున్నావు? కోపమును బట్ట. దేనిని బట్టి నిర్ణయం తీసుకుంటున్నావు? చుట్టూ ఉన్న మనుషులను బట్ట. దేనిని బట్టి నిర్ణయం తీసుకున్నావు? ఈ రోజు ఉన్న పరిస్థితిని బట్ట. దేన్ని బట్టి నిర్ణయం తీసుకుంటున్నావు? నీవు సిగ్గుకి నిందకి బలి అయిపోయావని కాదండి. ఏ రోజునైతే నా నిమిత్తము మీరు నిందించబడి, హింసించబడి, దూషింపబడినప్పుడెల్లా, మనుషులు మీ నిమిత్తము చెడ్డ మాటలు పలుకున్నప్పుడెల్లా మీరు ధన్యం. మనుషులు మీ గురించి చెడు మాట్లాడుతున్నారంటే దేవుడు నీ కోసం గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడని అన్నదమ్ములు తోసేశారా? ఫరో ఇంటిలో, పోతీఫర్ ఇంటిలో సైతము నిలబడ్డానికి నీళ్ళు లేకుండా పోయిందా? చెరసాలలో మగ్గిపోతున్నావా? ఫరో దగ్గర నుంచి ఈరోజు నీకు రాబోతుంది. లాబాను దగ్గర బలి అయిపోయావా? అయితే దేవుడు నీ కోసం గొప్ప జనాంగాన్ని సిద్ధపరిచాడు. నిన్ను దేశముగా దేవుడు మార్చబోతున్నాడు. ఇంత గొప్ప వాక్యం వింటున్నా నీవు ఏ రోజైనా ఇంకా నీ మనసు పెట్టి ఆలోచిస్తున్నావా? ఇంకా నీ ఆలోచనలు బట్టి ఇంకా ఈ లోకాన్ని బట్టి వెళ్తున్నావా? ఒక్కసారి నీ హృదయ అంతరంగంలో దేవుని రాజ్యము కార్యం చేసిందా? దేవుని ఆలోచన నీలో ఏకమైందా? దేవుని కృపావరములు నీలో ప్రతిఫలించినయా? దేవుని వాక్యములు నీలో ప్రతిధ్వనించినయా? అయితే లే, నీకు వెలుగు వచ్చినది. తేజరిలో నీ వెలుగునకి జనములు వస్తాయి. చుట్టూ చూడు, చీకటి ఉంది. నీలో ఉన్న వెలుగు ఆయన వెలుగు, ఆయన వాక్యము నీ వాక్యము ఎప్పుడైతే దీపముగా నీ త్రోవకు వెలుగుగా దేవుడు చేయాలని ఇష్టపడుతున్నాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ వాక్యాలు సత్యమని మేము అడుగుపెట్టే ప్రతి స్థలము మా ద్వారా నీకు మహిమ చెందేదిగా ఉండాలి. కానీ మమ్మల్ని మేము ఆస్తులు అంతస్తులు సంపాదించుకోవడానికి కాదు. పెట్టబడుతున్న వాక్యము అనేక మందికి ఆదరణకరంగా, అనేక మందికి యేసు శ్రేష్టమైన నామములో దీవిస్తున్నాను. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును.